శాంతి, నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనమందరం భారతీయులుగా అవ్వడం చాలా చాలా అదృష్టం, చాలా చాలా సౌభాగ్యం. భారతదేశంలో జన్మ తీసుకోవడం అంటే భారతదేశం యొక్క ఆధ్యాత్మిక వారసత్వానికి వారసులుగా జన్మ తీసుకోవడం. అయితే మీరు అనొచ్చు, సిస్టర్ భారతదేశంలో ఆధ్యాత్మికత ఎక్కడ ఉంది సిస్టర్, ఇప్పుడు అంతా పోయింది కదా అని. అదే పోయిండుంటే 2025లో ఏదైతే మహాకుంభమేళ జరిగిందో అదొక వరల్డ్ రికార్డ్ అయింది. యాక్చువల్గా ఎంతమంది, కేవలం ఇండియా నుంచే కాదు, బయట దేశాల్లో స్థిరపడినటువంటి భారతీయులు కూడా వచ్చి మహాకుంభమేళాలో పవిత్ర గంగా నదిలో స్నానం చేసి వెళ్ళారు. ఇట్స్ బికాజ్ ప్రతి భారతీయుడి యొక్క హృదయంలో ఒక ఆధ్యాత్మిక జ్యోతి వెలిగే ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి లేవని ఎవరు అనట్లేదు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్యలు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా మనలో ప్రతి ఒక్కళ్ళము కూడా ఏది వచ్చినా ఫస్ట్ ఎవరిని తలుచుకుంటాం? మనకి దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా రెండు సమయాల్లోనూ మనం భగవంతుడిని తలుచుకుంటాం. అనుకుంటాం ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో, వెరీ వెరీ అల్ట్రా మోడర్న్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భగవంతుడు అంటే అంత పట్టించుకోరేమో అనుకుంటారు. కానీ వాళ్ళల్లో యాక్చువల్గా దైవభక్తి ఇంకా ఎక్కువైంది. రీసెంట్గా మా ఆశ్రమానికి వచ్చారు అనమాట. మేము కాలేజెస్కి వాటికి వెళ్తూ ఉంటాం కదా క్లాసెస్ చేయడానికి, లైక్ ఇంటర్ కాలేజెస్కి వెళ్తూ ఉంటాము మేము, ఇంజనీరింగ్ కాలేజెస్కి, మెడికల్ కాలేజెస్కి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ స్టూడెంట్స్కి స్పిరిచువాలిటీ అంటే యాక్చువల్గా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళలో చాలామంది మమ్మల్ని తర్వాత వచ్చి అడుగుతారు, సిస్టర్ మేము డైలీ మెడిటేషన్ చేయాలనుకుంటున్నాము, మేము పలానా మెడిటేషన్ రోజు చేస్తాము అనేసి. కాబట్టి నేటి తరం ఇవాల్టి వెరీ వెరీ మోడర్న్, అల్ట్రా మోడర్న్, ఈ పోస్ట్ 2020 ఎవరైతే జెన్జీ అని ఎవరైతే అంటున్నారో వాళ్ళల్లో కూడా ఆధ్యాత్మికత పట్ల, స్పిరిచువాలిటీ పట్ల, భారతదేశం యొక్క సనాతన ధర్మం గురించి అర్థం చేసుకోవాలనే ఉత్సుకత చాలా ఉంది. అలాగే మనం సోషల్ మీడియాలో కూడా చూసినట్లయితే ఇప్పటి యూత్ చాలామంది ఇండియాలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రాచీన దేవాలయాలు, అందరికీ ఎవరికీ తెలియనటువంటి ఎక్కడెక్కడో రిమోట్ ప్లేసెస్లో ఉన్నటువంటి మంచి మంచి పుణ్యక్షేత్రాలు, తీర్థస్థానాలు, వాటికి వెళ్ళి వాళ్ళు వ్లాగింగ్ అని చేసి అక్కడ వీడియోస్ తీసి పెడుతూ ఉన్నారు. సో ఇలా భారతదేశం యొక్క గొప్పతనం అందరికీ తెలియచేయాలి అనేటువంటి ఉత్సుకత వాళ్ళల్లో కూడా ఉంది. అలాగే పాత తరానికి చెందినటువంటి వాళ్ళు కూడా అందరి హృదయాల్లో భారతదేశంలో ఆధ్యాత్మికత యొక్క జ్యోతి అనేటువంటిది వెలిగే ఉంటుంది. అందుకని ఈ మొత్తం విశ్వ శాంతికి, విశ్వ పురోగతికి, ఎందుకంటే పురోగతి అంటే మనం ఎప్పుడూ కూడా భౌతిక పురోగతిని మనం ఎప్పుడూ పురోగతి కింద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. అది ఈ మధ్యన జరిగింది, ఇంటర్నెట్ వచ్చాక యాక్చువల్గా ఎక్కువగా అది జరిగింది. కానీ అప్పటి వరకు మనం పురోగతి అంటే ఒక వ్యక్తి మంచి వ్యక్తి అని మనం ఎప్పుడు పరిగణించేటువంటి వాళ్ళం, వాళ్ళ సంస్కారం బట్టి మనం పరిగణించేటువంటి వాళ్ళం, వాళ్ళ సంస్కారానికి మనం ఎక్కువ విలువ ఇచ్చేటువంటి భారతదేశం మనది, వాళ్ళ బిహేవియర్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేటువంటిది ఇది. అఫ్కోర్స్ ప్రపంచం అంతా మారుతుంది, మనము మారుతున్నాం, బట్ స్టిల్ ఇన్ అవర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ ఇప్పటికీ అది ట్రూ. కాబట్టి ఏదైతే భారతదేశం యొక్క ఈ ప్రాచీన ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఇది విశ్వశాంతికి, విశ్వ పురోగతికి ఆధారం కానుంది. అందుకనే ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో ఎవ్రీ ఇయర్ జనరల్ అసెంబ్లీ కాన్ఫరెన్సెస్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ దేర్ ఈజ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఆ యుఎన్ జనరల్ అసెంబ్లీ అయినప్పుడు పెద్ద పెద్ద అగ్రరాజ్యాలతో పాటు సమానంగా భారతదేశానికి విలువ ఇస్తుంది. భలే మనది అభివృద్ధి చెందుతున్న దేశమే, ఇట్స్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ, బట్ డెవలప్డ్ కంట్రీస్తో సమానమైనటువంటి స్థానం ఐక్యరాజ్య సమితిలో కూడా భారతదేశానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పటికీ కూడా ఎక్కడైనా విశ్వంలో యుద్ధాలు ఉన్నాయంటే భారతదేశం ఎవరి తరపు ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ భారతదేశం ఎప్పుడు కూడా ఎవరి పక్షము అనేటువంటిది కాకుండా విశ్వ శాంతే మాకు ముఖ్యమైనటువంటిది, శాంతి కోసం ఇరు వర్గాల వాళ్ళు ప్రయత్నించాలనేటువంటి సందేశం చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది. బికాస్ దట్ ఈస్ వాట్ వీ బిలీవ్ ఇన్, అదే మన యొక్క ఆధ్యాత్మిక ప్రిన్సిపల్, ఆ బేసిస్సే మనది విశ్వ శాంతి. అందుకనే ఎంతరో మంది మహానుభావులు భారతదేశం వెళ్ళి పాశ్చాత్య దేశాలకి, ఎస్పెషలీ 1960లో 70లో చాలామంది
యోగులు యోగినీలు భారతదేశం నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటి వరకు వెస్ట్రన్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో వెస్ట్రన్ కల్చర్స్ అన్నీ కూడా ఎక్కువ సక్సెస్కి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు, స్థూలమైనటువంటి సౌకర్యాలకి లైక్ ఫిజికల్ కంఫర్ట్స్కి చాలా విలువ ఇచ్చేటువంటి వాళ్ళ ప్రిన్సిపల్స్ వేరు. కానీ ఎప్పుడైతే అప్పటి వరకు వాళ్ళకి కర్మ ఫిలాసఫీ కానీ వీటి గురించి పెద్దంత నాలెడ్జ్ అనేటువంటిది లేదు. కానీ ఎప్పుడైతే కర్మ ఫిలాసఫీ, మెడిటేషన్ ఇవన్నీ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో వాళ్ళు చాలా చాలా త్వరగా దీనికి అట్రాక్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు కూడా వెతుకుతూ ఉన్నారు ఈ బయట ప్రపంచము, ఈ భౌతిక సుఖాల కన్నా దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్, ఏదో డీప్గా ఉంది, దాన్ని మేము అర్థం చేసుకోవాలి అని. అందుకని మీరు భారతదేశం యొక్క ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక సంస్థలు ఒక బ్రహ్మకుమారీస్ అనే కాదు, ఒక ఇస్కాన్ తీసుకోండి, ఒక హరే రామ హరే కృష్ణ తీసుకోండి, ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ తీసుకోండి, ఒక ఇషా తీసుకోండి, ఇలాగ ఎన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఏవైతే చాలా సిన్సియర్గా సొసైటీలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మన యొక్క యోగాన్ని, వీటన్నిటినీ ప్రాచుర్యం చేయాలని ప్రయత్నిస్తున్నాయో వీటి శాఖలు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇది ఏదో ఒక పర్టికులర్ ధర్మం వాళ్ళకే ఇది చెయ్యాలి అనేటువంటి భావన కూడా మనకి ఉండదు. మనకి విశ్వ సౌభ్రాతృత్వం అనేటువంటిది మనకి ఎప్పటి నుంచో మనకి అలవాటైపోయింది. ఎందుకంటే భారతదేశంలో అన్ని రకాల సంస్కృతులు, అన్ని రకాల సభ్యతల వాళ్ళం కలిసి బతకడం మనకి శతాబ్దాలుగా మనకు అలవాటైపోయింది. అందుకనే బయట దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసినప్పుడు వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం చాలా ఈజీగా నార్త్ ఇండియన్స్ వెళ్ళి సౌత్ ఇండియాలో ఉంటారు, సౌత్ ఇండియన్స్ వచ్చి నార్త్ ఇండియాలో ఉంటారు. మనకు అది చాలా కామన్ విషయం. అనుకుంటాం నాకు భాష రాదు కదా, అది రాదు కదా, కానీ జీవించడానికి మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఎంతోమంది నార్త్ వాళ్ళు సౌత్లో ఉంటున్నారు, సౌత్ వాళ్ళు నార్త్లో ఉంటున్నారు, ఒక స్టేట్ వాళ్ళు ఇంకో స్టేట్ వాళ్ళలో ఉంటారు. అసలు భాషే రాని స్టేట్స్లో కూడా మనం హ్యాపీగా వెళ్ళి మనం జీవిస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎందుకు మనం జీవించగలుగుతున్నాం? వై? అది ఇప్పుడిప్పుడు కాదు, కొన్ని శతాబ్దాలు బట్టి మనకి ఇలా జీవించడం అలవాటైంది. స్వాతంత్ర సమర యోధంలో భాష భేదం కానీ మత భేదం లేకుండా అందరం ఎలా పోట్లాడగలిగాం? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ స్పిరిచువల్ ఫీలింగ్ దట్ వీఆర్ ఆల్ వన్. మనందరం ఒకటే అనేటువంటి భావన మనకు ఎక్కడో అంతర్లీనంగా ఉన్న కారణంగా మనందరిలో ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నా మన 140 కోట్ల మంది ఒక దేశంలో మనం బతకగలుగుతున్నాం. ఏ అంతర్యుద్ధాలు లేకుండా. మన చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల్లో ఎన్నో అంతర్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల ప్రధానంగా ఆల్మోస్ట్ వాళ్ళందరి యొక్క ఆచార వ్యవహారాలు అన్నీ ఒకటే ఉంటాయి. కానీ భారతదేశంలో ప్రతి 100 కిలోమీటర్లకి అన్నీ మారిపోతాయి. అందుకే ఒక చాలా బ్యూటిఫుల్ లైన్ చాలా బాగుంటుంది మన దాంట్లో, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా. వచ్చిండు అని ఒక చోట అంటాడు, వచ్చాడు అని ఒక చోట అన్నారు. ఎలా అన్నా వరాల తెలుగు ఒకటేనన్నా. హౌ ఆర్ వి ఏబుల్ టు లివ్? యాక్చువల్గా దీని మీద చాలామంది రీసెర్చ్ కూడా చేశారు వెస్టర్న్ సైంటిస్ట్స్. ఎందుకంటే ఇన్ని తేడాలు ఉన్నట్లయితే అంతర్యుద్ధాలు రావాలి, కానీ రావటం లేదు. ఎందుకంటే మన జీవితానికి బేసిస్ స్పిరిచువాలిటీ. అది మనకి కనిపించకపోవచ్చు. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడం, మన పండగలు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, వాళ్ళ పండగలు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంటర్నెట్, యూట్యూబ్ వచ్చిన తర్వాత ఈ పండగ ఇక్కడ, ఈ పండగ ఇక్కడ అని లేదు. అన్ని పండగలు అన్ని చోట్ల సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు అందరూ అన్ని చోట్ల ఉండడం బట్టి ప్రతి పండగ ప్రతి చోట తెలుస్తుంది. ప్రతి పండగను ప్రతి చోట చాలా గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంతే తప్ప ఇది మేము ఇక్కడ చేసుకోం, మేము ఇలా చెయ్యము అనేటువంటి ఇది లేదు. ఉదాహరణకి తెలంగాణలో దసరాలు వచ్చాయి అంటే బతుకమ్మ ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఒకప్పుడు ఆంధ్ర సైడ్ అటు సైడ్ తెలియదు, కానీ ఇప్పుడు ఇంటర్నెట్ అది వచ్చిన తర్వాత అటుపక్క కూడా జరుపుకుంటున్నారు. అలాగే మన ఫుడ్ ఎలాగిదంతా పాసిబుల్ అవుతుంది అంటే ఇదేమీ ఒక మ్యాజిక్ కాదు. శతాబ్దాలుగా మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం, శాంతి, ప్రేమ, ఆనందము, మనమందరం భగవంతుని పిల్లలమే, మనమందరం ఆ పరమాత్మని సంతానమే అనేటువంటి ఈ నాలెడ్జ్ మనకి ఇంటర్నల్గా ఇన్హరెంట్గా ఉంది. ఇప్పుడు ఇదే జ్ఞానం మొత్తం ప్రపంచమంతా వ్యాప్తి చెందితే మరి విశ్వంలో శాంతి రాదా? ఇన్ఫ్యాక్ట్ మనకున్నంత భిన్నత్వం ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండదు. మళ్ళీ యాక్సెంట్లో ఏదైనా డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ అందరూ ఒకే భాష మాట్లాడతారు. మనకి ఒక భాషలో కూడా
చాలా తేడా ఉంటుంది. మీరు నార్త్ సైడ్ వెళ్ళినట్టయితే బీహార్లో మాట్లాడే హిందీ ఒకటి ఉంటుంది, యూపీలో మాట్లాడే హిందీ ఒకటి ఉంటుంది, ఢిల్లీ అటు సైడ్ మాట్లాడే ఒక హిందీ ఉంటుంది, హర్యానా అటు మాట్లాడే హిందీ ఉంటుంది. హిందీలోనే ఎన్నో రకాల హిందీ భాషలు ఉన్నాయి. ఇప్పుడు మనం అందరం మాట్లాడేది వ్యావహారిక హిందీ, కానీ కోర్ హిందీ ఏదైతే ఉందో అది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కటి ఉంటుంది. అవధి స్టైల్, మథురా స్టైల్, ఇలా బోలెడ్ స్టైల్స్ ఆఫ్ హిందీ ఉన్నాయి. కానీ ఇన్ని భిన్నత్వాలున్న మనలో ఏదైతే పురాతనంగా ఉన్నటువంటి యోగము, ధ్యానము, స్వీయ నియంత్రణ, కుటుంబ విలువలు, ఆధ్యాత్మిక విలువలు ఏవైతే మనకి ప్రతి ఒక్కళ్ళని చూడండి, చిన్నతనంలోనే పిల్లలకి ప్రతి చిన్నతనం నుంచి జరిగేటువంటి ప్రతి మంచి దానికి మనం భగవంతుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పుట్టినరోజు వచ్చిందంటే ఫస్ట్ ఏం చేస్తాం, మనం గుడికి వెళ్ళొస్తాం. మిగిలిన పార్టీలు గిరిటీలు అన్నీ తర్వాత, కానీ ఫస్ట్ మనం ఏమనుకుంటాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాం. అది ఎంత వయసు అయినా సరే మనం పాటిస్తాం, ఎంత హై పొజిషన్లో ఉన్నా మనం అది పాటిస్తాం. ఎందుకంటే మనకు అందరికీ కూడా భగవంతునితో ఒక చాలా డీప్ కనెక్షన్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ వివేకం ఏదైతే ఉందో, ఈ ఆధ్యాత్మిక వివేకం ఏదైతే ఉందో, ఇది ఎప్పుడైతే మొత్తం విశ్వమంతా వ్యాప్తి చెందుతుందో, అప్పుడు విశ్వంలో ఉన్నటువంటి ఈ రంగు వల్ల భేదము, భాష వల్ల భేదము, జాతి వల్ల భేదము, ధర్మం వల్ల భేదం అనేటువంటివి చాలా తృణప్రాయంగా కనిపిస్తాయి. అందుకని చదువుకి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చేవారు మన పెద్దవాళ్ళు? చదువుకోవాలి అని చెప్పేవారు. డెఫినెట్గా భౌతికమైన చదువు చాలా ముఖ్యం, కానీ ఆధ్యాత్మిక చదువు కూడా ఇంకా ముఖ్యం. ఎందుకంటే భౌతికమైన చదువు మనకు ఒక మంచి ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది, బట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క నాణ్యత బాగుండాలి అంటే దానిలో స్పిరిచువాలిటీ చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఆధ్యాత్మికత అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం కింద తయారవుతుందో మనకి డిఫరెన్సెస్ అనేటువంటివి మనకు కనిపించు. మీరు ఏ ఆధ్యాత్మిక కేంద్రానికన్నా వెళ్ళండి, ఏ ఆధ్యాత్మిక సంస్థ కన్నా వెళ్ళండి, ఎప్పుడన్నా ఎవరన్నా మిమ్మల్ని మీ మతం అడిగారా, మీ జాతి అడిగారా? మెడిటేషన్కి అందరు రకాల వాళ్ళు కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఉంటారు. బికాస్ కీపింగ్ దట్ కోర్ స్పిరిచువల్ వాల్యూస్, మన యొక్క ఈ ఆధ్యాత్మిక జ్యోతిని మనం ఎప్పుడు వెలిగించుకునే ఉండాలి. లేకపోతే భారతదేశం యొక్క ఔన్నత్యానికే వాల్యూ అనేటువంటిది ఉండదు. ఇప్పటికీ మనం చూస్తుంటాం, దసరా వచ్చిందంటే భవానీ మాల వేస్తారు, మకర సంక్రాంతి టైం వచ్చిందంటే అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటారు, అలాగే హనుమాన్ జయంతి టైంలో హనుమాన్ మాల వేసుకుంటూ ఉంటారు. ఎందుకు వేసుకుంటారు ఇవన్నీ కూడా? మన లైఫ్స్లో స్పిరిచువాలిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అది వేరు కాదు మనకి. మనం చూస్తుంటాం, ఎక్కడ పడితే అక్కడ గీతా ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ మన యొక్క మీటింగ్స్ జరుగుతుంటాయి. ఎంతమంది వెళ్తూ ఉంటారు వాటికి? నాస్తికత్వం అనేటువంటిది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నాస్తికత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా మతంతో వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు, కానీ భగవంతుడు అనే ఎంటిటీతో వాళ్ళకి ప్రాబ్లం. ఎస్, దెర్ ఈజ్ అ సుప్రీం పవర్, ఇట్స్ ఓకే. కానీ మతం పేరు మీద జరుగుతున్నటువంటి మారణ హోమానికి విస్తుపోయి వాళ్ళు నాస్తికత్వంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఏదైతే మన యొక్క కోర్ వాల్యూ ఏదైతే ఉందో, ఏదైతే అది మనం ప్రపంచంలో ఎక్కడున్నా మనం అలాగని అందరూ వచ్చి ఇండియాలోనే ఉండాలని కాదు, అందరూ వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితి కూడా లేదు. డెఫినెట్గా ఒక్కొక్కరికి లైఫ్లో ఒక్కొక్క ఎయిమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, ఒక అచీవ్మెంట్ మాకు చెయ్యాలి. వాళ్ళకి అక్కడ సూట్ అయితే అక్కడ వాళ్ళు ఉంటారు, లీగల్గా ఎక్కడ ఉండగలిగితే అక్కడ వాళ్ళు ఉంటారు. బట్ ఎక్కడ ఉన్నా సరే మనలో ఏదైతే ఒరిజినల్గా స్వతహాగా వచ్చినటువంటి ఈ ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో, ఈ స్పిరిచువల్ లైట్ ఏదైతే ఉందో, దీన్ని ఎప్పుడూ కూడా మనం ఆర్పుకోకూడదు. బికాజ్ దట్ ఈజ్ అ రియల్ ట్రెజర్. ఎందుకు భారతీయులు ప్రపంచంలో ఇన్ని చోట్ల ఎందుకు ఉండగలుగుతున్నారు భారతీయులు? ఎందుకు అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనం అడాప్ట్ అయ్యి మనం భారతీయులు అంటే వీళ్ళు చాలా కష్టపడతారు, వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు, ఇచ్చిన పనిని కంప్లీట్ చేసి చూపెడతారు అని ఇలాగ మన మీద చాలా మంచి అభిప్రాయం ఉంది పాశ్చాత్య దేశాల్లో. ఇవన్నీ ఆర్ బేసిక్ కోర్ స్పిరిచువల్ వాల్యూస్. ఇవన్నీ మనకి ఎవరు నేర్పించలేదు. ఎవరైనా మనకి చెప్పారా? నో, దీస్ ఆర్ ఇన్హరెంట్ ఇన్ అస్. బిల్ గేట్స్ గారు ఒకసారి చెప్పారు, నాకు మంచి ఇది అంటే నేను ఇండియాకి వెళ్ళి నేను వెతుక్కుంటాను అని చెప్పేసి.
నేను వాళ్ళకి నేను ఉద్యోగం ఇస్తాను అని చెప్పేసి. సో ఏదో భారతదేశంలోనే ఉండడం ఇంపార్టెంట్ కాదు, ఎవరి లైఫ్కి రిక్వైర్మెంట్ అనుసారంగా ప్రపంచంలో ఎక్కడన్నా ఉండొచ్చు. బట్ వీ షుడ్ నాట్ లీవ్ అవర్ స్పిరిచువాలిటీ విచ్ ఈజ్ అవర్ గ్రేట్నెస్, విచ్ ఈజ్ అవర్ యునీక్నెస్. ఇన్ఫ్యాక్ట్ అవి ఉండడం వల్లే మనం ఇన్ని దేశాల్లో విస్తరించి ఉన్నా కూడా అక్కడ మనం సఫలతను పొందగలుగుతున్నాం. అపర కుబేరులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. యూకేలో, యూఎస్లో అపర కుబేరులైనటువంటి భారతీయులు కూడా ఉన్నారు. ఎందుకు సాధించగలుగుతున్నారు? భలే టాలెంట్ అందరికీ ఉంటుంది, టాలెంట్ లేని వాళ్ళు ఎంతమంది టాలెంట్ లేని వాళ్ళు ఎవరున్నారు? టాలెంట్ ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉండొచ్చు. బట్ వాట్ పీపుల్ వాల్యూ మోర్ ఈజ్ అవర్ మారల్ వాల్యూస్. రెస్పెక్ట్, కమిట్మెంట్, సిన్సియారిటీ, హార్డ్ వర్కింగ్ నేచర్, హ్యూమిలిటీ, మోడెస్టీ. రూడ్గా మాట్లాడడం, బేఖాతరుగా ఉండడము అది ఉండదు. సో ఎక్కడున్నా సరే మన యొక్క ఈ ఆధ్యాత్మిక జ్యోతిని కానీ మనం వెలిగించుకుని ఉన్నట్లయితే భారతీయులు ఎప్పుడూ అన్ని చోట్ల సఫలతను పొందగలుగుతారు. బట్ ఇదే ప్రిన్సిపల్ ఎప్పుడైతే విశ్వంలో అందరూ కూడా తెలుసుకుంటారో దట్ వాట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఈజ్ దిస్, నాట్ దిస్. ఏదో ఒక రోజు దీన్ని వదిలి నేను వెళ్ళిపోతాను, నేను దీన్ని వదిలి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మళ్ళీ నేను జన్మ తీసుకున్నప్పుడు అందులో కూడా నేను మంచి జన్మ తీసుకోవాలి అంటే ఈ జన్మలో నేను మంచి సత్కార్యాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి. ఈ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో మన వర్తమానం మీద మనకి అటెన్షన్ ఉంటుంది. ఎందుకు? తర్వాత ఇంకొక జన్మకు ఆధారం ఏంటి? ఈ జన్మ. కాబట్టి ఈ జన్మలో ఎప్పుడైతే మన యొక్క ధారణ శ్రేష్టంగా ఉంటుందో, మన యొక్క కర్మలు శ్రేష్టంగా ఉంటాయో, అప్పుడు నా వచ్చే జన్మ బాగుంటుంది అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే మనకి లభిస్తూ ఉంటుందో, అనేటువంటి వివేకం ఎప్పుడైతే ఉంటుందో, మన యొక్క కర్మలు శ్రేష్టంగా తయారవుతాయి. కర్మ ఫిలాసఫీని ఎప్పుడైతే మనం అండర్స్టాండ్ చేసుకుంటామో, దాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుని మనలో కానీ దాన్ని నింపుకున్నట్లయితే, మనం ఒక పాపకర్మ చేయాలన్నా, ఒక దుశ్చర్య చేయాలన్నా 1కి 100 సార్లు మనం ఆలోచించేస్తాం. సో అందుకని భారత్ అంటే వెలుగు చూపెట్టేది అని దీని అర్థం. ద వన్ విచ్ షోస్ లైట్, ద లైట్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ద లైట్ ఆఫ్ విజ్డమ్, ద లైట్ ఆఫ్ నాలెడ్జ్. స్వామి వివేకానందుల వారు ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలకు వెళ్ళారో, భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మహత్తుని ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలకు కూడా తెలియచేశారో వాళ్ళు ముక్కు మీద వేలేసుకున్నారు. సో ఇప్పటికీ ఈ పని జరుగుతూనే ఉంది, ఈ కార్యం అనేటువంటిది ఇంకా ముందుకి వెళ్తూనే ఉంది. బట్ ఇట్ ఈస్ ఆల్ ఆర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇదేదో ఒకరిద్దరు చేసేటువంటి పని కాదు. ఎవ్రీవేర్ వి గో, వేర్ ఎవర్ వి ఆర్, ఇది మన అందరి యొక్క వెరీ కలెక్టివ్ యూనివర్సల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇవి ఏవైతే కోర్ వాల్యూస్ ఉన్నాయో ఇది ప్రపంచంలో అందరూ కనెక్ట్ అవుతారు. ప్రపంచంలో శాంతి ఎవరికొద్దు, ప్రేమ ఎవరికొద్దు, ఆనందం ఎవరికొద్దు, రెస్పెక్ట్ ఎవరికొద్దు, అందరికీ కావాలి ఇవి. సో ఎప్పుడైతే ఈ డివైన్ వాల్యూస్ ఎప్పుడైతే మేల్కుంటాయో, ఇంకప్పుడు డిఫరెన్సెస్ దేనివల్ల అయితే కొట్టుకుని చంపుకుని ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటున్నారో అవి సమసిపోతాయి. బట్ ఇప్పుడు ఏమైంది? ఈ డివైన్ వాల్యూస్ని మనం అణిచేసి దాని మీద 5 వికారాలు అనేటువంటి పేక మేడల్ని మనం కట్టేసాం. 5 వికారాలు అనేటువంటి పేక మేడలు కట్టడం వల్ల ఏమవుతున్నాయి? ఆ వికారాల యొక్క రాజ్యం అనేటువంటిది ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు రాజ్యం దేనిది ఉంది? వికారాల యొక్క రాజ్యం ఉంది. అందుకే దీన్ని కలియుగము అని అన్నారు. అంటే క్లేష్, కలహ క్లేష్. క్లేష్ అంటే భిన్నాభిప్రాయాలు, ఎప్పుడు భిన్నాభిప్రాయాలు. ఏ దేశానికి పక్క దేశంతో పడదు. బార్డర్ ఉందంటే ఖచ్చితంగా 2 దేశాలకి గొడవలు అవే బార్డర్సే ఎక్కువ ఉన్నాయి. బార్డర్ డిస్ప్యూట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ప్రపంచం. ఆ బార్డర్ దగ్గర ఉన్న కొంచెం పీస్ ఆఫ్ ల్యాండ్ గురించి 2 దేశాలు దశాబ్దాలు బట్టి కొట్టుకుంటూ ఉన్నాయి. సో ఈ విధంగా దానికి నిదర్శనం రామాయణం, మహాభారత. రామాయణ మహాభారతాలు ఎప్పుడో ద్వాపరయుగంలో రచించారు. అవన్నీ ఇంకా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. ఇవాళకి మనం ఆదర్శప్రాయంగా చూస్తూ ఉంటాము. ఇవాళకి వాటి మీద సినిమాలు తయారవుతూ ఉన్నాయి. కేవలం మన ఇండియన్సే కాదు, ఈవెన్ చాలా ఫారెన్ ప్రొడక్షన్స్ కూడా తీశారు. సో మన యొక్క కల్చర్, మన యొక్క ఇది అనేటువంటిది మనకి పునాది. అందుకనే భగవద్గీతలో చెప్పడం జరిగింది, ఎంత బాగున్నా పరధర్మం కన్నా ఆచరణయోగ్యం కానీ స్వధర్మమే మంచిది. ఎంత హీనంగా ఉన్నా స్వధర్మమే మంచిది.
ఎంత బాగున్నా పరధర్మం అనేటువంటిది భయాహావహ, భయపడాలి. సో మన స్వ ఏదైతే ఉందో దాన్ని మనం స్వీకరించి దాన్ని మనం ఆచరించినప్పుడు పరులెవరూ కూడా మనల్ని ఏమీ చెయ్యలేరు. అసలు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారణమే సత్యత, సత్యాగ్రహం. సత్యాగ్రహం యొక్క శక్తి, సత్యత యొక్క శక్తి. సత్యాగ్రహంలో ఎంత శక్తి ఉంది, ఎంత పవర్ ఉంది. ఇవాల్టికి కూడా భారతదేశంలో ఏమన్నా గొప్ప గొప్ప ఉద్యమాలు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ అవి సత్యాగ్రహంతోనే మొదలవుతాయి. ఆ సత్యాగ్రహంతో మొదలైన ఉద్యమాలు చాలా సఫలమయ్యాయి. అందుకే భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటం ఇవాల్టికి కూడా మొత్తం ప్రపంచానికి ఆదర్శప్రాయమైనటువంటిది. కాబట్టి భారతదేశం యొక్క ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞానమే విశ్వశాంతికి, విశ్వ పురోగతికి కూడా ఆధారం. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.